అన్న నమస్తే ఏం జై పేరు? భారత్ మాతా కీ జై ఎం శ్రీనివాస్ ఏం చేస్తారన్న నేను బిజినెస్ ఉంది మనం బిజినెస్ అంటే మీకు బయట పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది, రాజకీయాలు తెలుస్తుంటుంది. అంతే ఓవైసీ వర్సెస్ మాధవిలత. మాధవీలత మాధవిలత ఎందుకు ఓవైసీ వద్దన్న? చూసారుగా మీరు ఈ మొత్తం ఎట్లా చేసి పెట్టేసి ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి అంతే ఏం లేదా? ఏం లేదు. ఎందుకన్నా కారణం ఏంది? ఏమొస్తాడు రాడా? శనివారం అక్కడనే సంపాదించుకుంటాడు, ఇక్కడ దాకా రాడు. ఇక్కడ దాకా రాడు. ఇప్పుడు మాధవిలత ఎందుకన్నా, ఎందుకు మాధవిలత కావాలనుకుంటున్నారు? మాధవీలత ఎందుకు కావాలంటే హిందూ బిడ్డ నలుగురికి చూసేటోడు, తుర్కోడు చూడడు. ఆ, హిందూ బిడ్డ ఎందుకోసం కావాలని అంటున్నాం అంటే హిందూ నలుగురిలో తిరిగేటోడు ఉంటాడు, ఉమ్. తుర్కోడు తిరగడు. అదే వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రధానమంత్రి కేవలం హిందువులకే చూసిండు, మా మైనారిటీలకు మాకేం చూడలేదు. ఏడేడు పిల్లలు పుట్టిన వాళ్ళకు ఇస్తలేడా బియ్యం? ఇప్పుడు ఇస్తుందా? ఇస్తుండు. ఆ. ఇంకేం ఇవ్వాలి? వాళ్ళు ఏం చేయలే అంటారు, అందుకే అడుగుతున్నాను. ఇస్తుండనా? చూడరు మీరు, ఆన్లైన్ చూడరు మీరు. ఆ, తెలుగు వాళ్ళ తన అన్ని రేషన్ కార్డులు లేవు, వాళ్ళ తన ఒక్కొక్క తన 4 రేషన్ కార్డులు ఉంటాయి, ఆ. ఒక్కొక్క తన 4 ఆధార్ కార్డులు ఉంటాయి. ఇక్కడ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంఐఎం నుండే, ఎంపీ ఎంఐఎం నుండే, ఇద్దరు కలిసి ఏం నిధులు తెలియదు అన్న. మరి చూడరు, నిధులు తెస్తే ఈ బుందగడ్డలు తయారు చేసుకొని పెట్టుకోరు వాళ్ళు, అంతేనా? వేరే ఏం చేయలేదు. ఎవ్వరికి ఏం డెవలప్మెంటింగ్ లేదు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, అంతకుముందు కేసీఆర్ పరిపాలన ఎట్లుండే అన్న? రేవంత్ రెడ్డి కూడా దొంగనే, కేసీఆర్ కూడా దొంగనే ఉండే, అంతేనా? అంతే. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో అలాంటి ఏది రావాలనుకుంటున్నారు? ఇప్పుడు పాలిటిక్స్ మీద మనం గమనించుకుంటూ పోతే ఎవడు ఏ బేసిక్ పని సరిగ్గా చేస్తలేడు. సరిగ్గా చేసేటోళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఒకసారి ఛాన్స్ ఇస్తే వాడు సరిగ్గా చేస్తుండా, లేదా వాడు చేసే చేతలకు చూసి మనం సెకండ్ టైంలో ఇప్పుడు భారత్ ప్రధాని ఎవరు కావాలనుకున్నారు అన్న? బీజేపీ నుండి మోడీ, కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ. మోదీ రావాలి. మోదీ ఎందుకు? కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ ఎందుకు వద్దన్న? పప్పు ఆయన పప్పు ఎందుకు పప్పు అన్న? ఆలుగడ్డ వేస్తే బంగారం వెళ్తుంది. ఎందుకు రాహుల్ గాంధీ వద్దు? అందుకే నాకు అదే ఆలుగడ్డ వేస్తే బంగారం వెళ్తుంది అన్న. బంగారం ఈ దొంగలు వెనక తిరుగుతారు. మళ్ళీ ఆలుగడ్డనే దొరికితే సార్ అన్నం వండుకొని తినొచ్చు. బంగారం ఏం చేస్తాం, తొడుక్కొని తిరిగితే దొంగలు వెనక పడతారు. మోదీ ఏం చేసిండని కావాలనుకుంటారన్న? మీరు చూసుకోండి, ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా పోయి ఒక రాష్ట్రపతికి మన కాళ్ళ దగ్గర ఉంచుకోమని ఎవరైనా ఉంచిర్రా అది చూసుకోండి, చరిత్ర లేపి చూడండి. మన రాష్ట్రపతి వేరే రాష్ట్రపతికి మన కాళ్ళ దగ్గర ఉంచుకోండి, అది చాలనా. హిందుస్థాన్కి వస్తే ఓ బస్ బస్. అంతేనా? జై మాత. ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ ఇంకా దేశంలో ఎవరుంటే బాగుంటుంది? ఏ పార్టీ? ఇప్పుడు ఎంపీకి అంటే మాధవీలత వస్తుంది, ఒక్కసారి ఆమెకు ఛాన్స్ ఇవ్వాలి. ఇచ్చి ఆమె పనితీరు ఎట్లుందో, హైదరాబాద్ కాన్స్టిట్యూషన్కి ఒక చీడ పురుగు అనేది అసదుద్దీన్ అవసి, అక్బరుద్దీన్ అవసి, వీళ్ళు చీడ పురుగులు 40 సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తారు. 40 సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తారు. వాళ్ళ రాజ్యం తీరు ఎట్లా ఉందో మీరు గమనించి, ఒక్కొనికి ఇక్కడ పోతుండు, రాంగ్ సైడ్ పోతుండు, వానికి ఆపి అరే రాంగ్ సైడ్ పోతున్నారా, అరే క్యా బోరా రే బులాలో క్యా 2-4 జనోं అంటాడు. మన హిందూ అంటాడా? చలే आता हूँ ऐसा। एक वक्त हिंदुस्तान के हैदराबाद के अंदर माधवी लता को चांस देना।